హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో మధ్యయుగంలో విద్య ఏ విధంగా ఉండేదో తెలుసుకోబోతూ ఉన్నాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. మొట్టమొదటిగా ఇస్లాం విద్య గురించి తెలుసుకుందాం. భారతదేశంలో ఇస్లాం విద్య 11వ శతాబ్దంలో ప్రారంభమైంది. భారతదేశంలో ఇస్లాం విద్య అనేది ఏ శతాబ్దంలో ప్రారంభమైంది అని అడగవచ్చు. 11వ శతాబ్దంలో ప్రారంభమైంది. భారతదేశంలోకి ఇస్లాం విద్య రాకమునుపు క్రీస్తు శకం 570 632 మధ్య హజరత్ మహమ్మద్ తన బోధనలను ఖురాన్ గ్రంథంలో పొందుపరిచి ముస్లిం సమాజ జీవనానికి, పాలనకు, ముక్తికి మార్గనిర్దేశం చేశాడు. ఇక్కడ దీని మీద ప్రశ్న ఏ విధంగా రావచ్చు అంటే, భారతదేశంలో ఇస్లాం విద్య రాకమునుపు ఎవరి బోధనలను ఖురాన్ గ్రంథంలో పొందుపరిచి ముస్లిం సమాజ జీవనానికి, పాలనకు, ముక్తికి మార్గనిర్దేశం జరిగింది అని చెప్పి అడగొచ్చు. ఎవరంటే అతను హజరత్ మహమ్మద్. ఎవరమ్మా? హజరత్ మహమ్మద్ బోధనలు ఖురాన్ గ్రంథంలో పొందుపరచబడ్డాయి. ముస్లిం సమాజ జీవనానికి, పాలనకు, ముక్తికి ఇతనే మార్గనిర్దేశం చేశాడనమాట. అయితే ఇతను క్రీస్తు శకం 570 632 ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. మహమ్మద్ తన శిష్య బృందానికి తన బోధనలను పొందుపరిచినటువంటి ఆ గ్రంథాన్ని ఇచ్చి ప్రపంచం నలుమూలల్లో దాన్ని వ్యాపింపచేయమని కోరాడు. అయితే ఇక్కడ మహమ్మద్ అట తన శిష్య బృందానికి తన బోధనలను పొందుపరిచినటువంటి ఆ ఖురాన్ గ్రంథాన్ని ఇచ్చి ప్రపంచం నలుమూలల్లో దాన్ని వ్యాపింపచేయమని కోరాడట. ఇస్లాం ప్రస్థానం క్రీస్తు శకం 700 సంవత్సరంలో ప్రారంభమైంది. ఇస్లాం ప్రస్థానం ఎప్పుడు ప్రారంభమైంది అని అడగవచ్చు. క్రీస్తు శకం 700లో ఇస్లాం ప్రస్థానం అనేది ప్రారంభమైంది. ఇక మహమ్మద్ గోరి దండయాత్రలతో సంపదలను కొల్లగొట్టడంతో పాటు ఇస్లాం మత వ్యాప్తిలో భాగంగా ఇస్లాం మత సూత్రాలను బోధించేందుకు అజ్మీర్లో ఒక ఉన్నత విద్యాలయాన్ని స్థాపించినట్లు చరిత్ర చెబుతూ ఉంది. మహమ్మద్ గోరి దండయాత్రలతో సంపదలను కొల్లగొట్టడంతో పాటు ఇక్కడ ఎవరి దండయాత్రలతో సంపదను కొల్లగొట్టడం జరిగింది అంటే, మహమ్మద్ గోరి దండయాత్రలతో సంపదను కొల్లగొట్టడం జరిగింది. అయితే ఇస్లాం మత వ్యాప్తిలో భాగంగా ఇస్లాం మత సూత్రాలను బోధించేందుకు ఎక్కడ ఉన్నత విద్యాలయాన్ని స్థాపించినట్లు చరిత్ర చెబుతుంది అని అడిగితే అజ్మీర్లో ఉన్నత విద్యాలయం స్థాపించినట్లు చరిత్ర చెబుతూ ఉంది. బానిస వంశస్థాపకుడు కుతుబుద్దీన్, ఆ వంశపు రాజులు ఇస్లాం విద్యాలయాలైనటువంటి మక్తబ్ మదర్సాలను అనేకం స్థాపించారట. ఇక్కడ దీంట్లో 2 రకాలుగా బిట్లు అడగవచ్చు. బానిస వంశ స్థాపకుడు అయినటువంటి ఈ ఎవరు ఇస్లాం విద్యాలయాలని స్థాపించారు అని అడగవచ్చు. ఎవరమ్మా అతను? కుతుబుద్దీన్. ఈ కుతుబుద్దీన్ అనేటువంటి అతను ఇస్లాం విద్యాలయాల్ని స్థాపించినటువంటి వాడి పేర్లు అడగొచ్చు. అవేంటంటే మక్తబ్ మదర్సా అనేటువంటి వాటిని స్థాపించారు. ఇక ఖిల్జీ వంశస్థులు విద్యా వ్యాప్తికి కృషి చేసినప్పటికీ అల్లావుద్దీన్ ఖిల్జీ విద్యాదానములను, ఇనాంలను నిలిపివేసి విద్యా వ్యాప్తిని అడ్డుకొన్నాడు. ఇప్పటి వరకు కూడా ఇస్లాం విద్య ఎవరు వ్యాప్తి చేశారు అనే దాని గురించి మనం చర్చ జరిగింది ఇక్కడ. అయితే ఖిల్జీ వంశస్థులు మాత్రం విద్యా వ్యాప్తికి కృషి చేశారు. అయితే అల్లావుద్దీన్ ఖిల్జీ విద్యాదానములను, ఇనాంలను నిలిపివేసి విద్యా వ్యాప్తిని అడ్డుకున్నాడట. ఖిల్జీ వంశస్థులు విద్యా వ్యాప్తి కృషి చేశారు. అయితే ఖిల్జీ వంశస్థుల్లో ఎవరు విద్యాదానములను, ఇనాంలను నిలిపివేసి విద్యా వ్యాప్తిని అడ్డుకున్నాడు అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. ఫిరోజ్ షా ఢిల్లీలో సుందరమైన ఒక పెద్ద విద్యాలయాన్ని నెలకొల్పాడు. ఎవరు ఢిల్లీలో సుందరమైన పెద్ద విద్యాలయాన్ని నెలకొల్పారు అంటే ఫిరోజ్ షా అనే అతను ఢిల్లీలో, ఎక్కడమ్మా? ఢిల్లీలో సుందరమైనటువంటి అంటే అందమైన ఒక పెద్ద విద్యాలయాన్ని
నెలకొల్పాడు. అక్కడ ఆ విద్యాలయంలో జలాలుద్దీన్ రూమీ వంటి ప్రముఖ మేధావులు ఆచార్యులుగా పనిచేశారు. ఫిరోజ్ షా నెలకొల్పినటువంటి విద్యాలయంలో మేధావులు ఆచార్యులుగా పనిచేసినటువంటి మేధావులు, ప్రముఖ మేధావులు ఎవరంటే జలాలుద్దీన్ రూమీ. గుర్తుపెట్టుకోండి, జలాలుద్దీన్ రూమీ. అక్కడే విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఇప్పుడు మనం స్కాలర్షిప్స్ అంటాం కదమ్మా, అలాంటి ఉపకార వేతనాలు కూడా ఇచ్చారట. ఇక మొఘళ్ళ పాలన భారతదేశ విద్యా వ్యాప్తిలో ప్రధానమైన కాలం అని చెప్పవచ్చు. వీరి పాలన కాలమందే గొప్ప సంస్కృతి వికాసం జరిగి మిశ్రమ సంస్కృతి ఆవిర్భవించింది. అయితే ఇక్కడ మొఘళ్ళ పాలన భారతదేశ విద్యా వ్యాప్తిలో ప్రధానమైన కాలం అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ దీని మీద బిట్ ఎలా ఇవ్వచ్చు అంటే, ఎవరి పాలన భారతదేశ విద్యా వ్యాప్తిలో ప్రధానమైన కాలం అని చెప్పవచ్చు అంటే మొఘలుల పాలన. అయితే మొఘలుల పాలన కాలమందు గొప్ప సంస్కృతి వికాసం జరిగి మిశ్రమ సంస్కృతి ఆవిర్భవించింది. ఎవరి కాలంలో మిశ్రమ సంస్కృతి ఆవిర్భవించింది, సాంస్కృతిక వికాసం జరిగి అంటే దానికి కూడా సమాధానం మొఘలుల పాలన. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో షేర్షా సూర్ విశ్వవిద్యాలయాలు నెలకొల్పి వాటి పోషణకై ఇనాములు ఇచ్చాడు. ఇక్కడ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో షేర్షా సూర్ విశ్వవిద్యాలయాలు నెలకొల్పి వాటి పోషణకు ఇనాములు ఇచ్చాడని చెప్పి ఉంది. అయితే ఈ పాయింట్ మీద బిట్ రావచ్చు. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఎవరు విద్యాలయాలు నెలకొల్పి వాటి పోషణకై ఇనాములు ఇచ్చాడు అంటే షేర్షా సూర్ అనే అతను. ఓకేనా. నెక్స్ట్ ఇక అక్బర్ చక్రవర్తి విద్య విస్తరణ విధానంపై ప్రత్యేక శ్రద్ధ వహించాడు. ఏ చక్రవర్తి విద్య విస్తరణ విధానంపై ప్రత్యేక శ్రద్ధ వహించాడంటే అక్బర్ చక్రవర్తి. ఇక ఇస్లాం విద్యలోని సంస్కృత విద్యాలయాల నిర్వహణలో మార్పులు సూచించిన 25వ రాజ నిబంధన భారతీయ విద్యా సంస్కరణకై జరిగిన ముఖ్యమైన ప్రయత్నాల్లో మొదటిదిగా చెప్పవచ్చని ప్రముఖ చరిత్రకారుడు బేనీ ప్రసాద్ అభిప్రాయపడినాడు. ఈ పాయింట్లో మనం గమనిస్తే ఇస్లాం విద్యలోనే సంస్కృత విద్యాలయాల నిర్వహణలో మార్పులు సూచించిన 25వ రాజ నిబంధన భారతీయ విద్యా సంస్కరణకై జరిగిన ముఖ్యమైన ప్రయత్నాల్లో మొదటిదిగా చెప్పవచ్చని ప్రముఖ చరిత్రకారుడు ఎవరు అభిప్రాయపడ్డారు అంటే బేనీ ప్రసాద్ అని ఆయన అభిప్రాయపడ్డాడు. అయితే ఆ తర్వాత జహంగీర్, షాజహాన్ల కాలంలో భారతదేశంలో కాగితం అనేది వాడుకలోకి రావడంతో గ్రంథాలు రాయించటం ప్రారంభమైందట. ఆ తర్వాత జహంగీర్, షాజహాన్ల కాలంలో భారతదేశంలో కాగితం అనేది వాడుకలోకి వచ్చిందంట. ఎవరి కాలంలో కాగితం వాడుకలోకి వచ్చిందని కూడా అడగవచ్చు. జహంగీర్, షాజహాన్ల కాలంలో భారతదేశంలో కాగితం వాడుకలోకి వచ్చింది. మన భారతదేశంలో మొట్టమొదటిగా కాగితం ఎవరి కాలంలో వాడుకలోకి వచ్చింది అంటే జహంగీర్ షాజహాన్ల కాలంలో భారతదేశంలో కాగితం అనేది మొట్టమొదట వాడుకలోకి వచ్చింది. ఇక గ్రంథాలు రాయించటం ప్రారంభమైందనమాట. ఈ మొఘళ్ళ కాలంలోనే సంస్కృత గ్రంథాలు, వేదాలు, ఉపనిషత్తులు పారసీక భాషలోకి అనువాదం కూడా జరిగింది. ఎవరి కాలంలో సంస్కృత గ్రంథాలు, వేదాలు, ఉపనిషత్తులు పారసీక భాషలోకి అనువాదం జరిగిందని అడగొచ్చు. మొఘలుల కాలంలోనే సంస్కృత గ్రంథాలు, వేదాలు, ఉపనిషత్తులు పారసీక భాషలోకి అనువాదం జరిగిందనమాట. ఇక పారసీక భాషలోకి జరిగిన ఈ అనువాదాల వల్లనే పాశ్చాత్యులకు ప్రప్రథమంగా హైందవ వేదాంత గ్రంథాలతో పరిచయం అనేది ఏర్పడింది. ఏ భాషలో జరిగినటువంటి అనువాదాల వల్ల పాశ్చాత్యులకు ప్రప్రథమంగా హైందవ వేదాంత గ్రంథాలతో పరిచయం ఏర్పడిందంటే పారసీక భాషలో జరిగిన అనువాదాల వల్ల. దీన్ని ఇంకోలాగా అడగొచ్చు బిట్టు, పారసీక భాషలో జరిగినటువంటి అనువాదాల వల్ల పాశ్చాత్యులకు ప్రప్రథమంగా ఏ గ్రంథాలతో పరిచయం ఏర్పడింది అని అడగొచ్చు. హైందవ వేదాంత గ్రంథాలతో పరిచయం ఏర్పడింది. అయితే ఇక ఇస్లాం విద్య లక్షణాలను తెలుసుకుందాం. ఇస్లాం విద్య ప్రత్యేక లక్షణాలు కలిగిన వ్యవస్థగా ఎదిగింది. దాని ప్రధాన లక్షణాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అవేంటో తెలుసుకుందాం. ఇస్లాం విద్య లక్ష్యాలు. అయితే ఇస్లాం విద్య
వైదిక విద్యలాగా మత ప్రధానమైన విద్యయే. అందుకే ఇస్లాం విద్య లక్ష్యాలనేవి మత ప్రాధాన్య లక్ష్యాలుగానే ప్రకటించబడ్డాయట. అయితే అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మంచి నియమబద్ధమైన మహమ్మదీయులను తయారు చేయడం. ఇస్లాం విద్య యొక్క మొదటి లక్ష్యం చూడండి, మంచి నియమబద్ధమైనటువంటి మహమ్మదీయులను తయారు చేయటం. ఇక రెండవది ముస్లిం సూత్రాలను, నియమాలను, మతాన్ని వ్యాపింపచేయటం. ఇక మూడవది ఇస్లాం ఆధార సామాజిక వ్యవస్థ ఏర్పాటుకు కృషి చేయటం. మూడవది వచ్చేసి ఇస్లాం ఆధార సామాజిక వ్యవస్థ ఏర్పాటుకు కృషి చేయటం. నాలుగవది వచ్చేసి పరలోక ప్రాప్తిని సిద్ధింపచేయటం. ఇవి 4 కూడా ఇస్లాం విద్య లక్ష్యాలు. మీకు ఈ 3 ఇచ్చేసి ఇస్లాం విద్య లక్ష్యాలు, ఈ క్రింది వానిలో ఇస్లాం విద్య లక్షణం కానిదేదని ఏదో ఒకటి రాసి ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే 3 సరి అయినటువంటి ఇచ్చి 4వది పైవన్నీ అని ఇవ్వచ్చు అన్నమాట. కాబట్టి మంచి నియమబద్ధమైన మహమ్మదీయులను తయారు చేయటం, ముస్లిం సూత్రాలను, నియమాలను, మతాన్ని వ్యాపింపచేయటం, ఇస్లాం ఆధార సామాజిక వ్యవస్థ ఏర్పాటు కృషి చేయటం, ఇక పరలోక ప్రాప్తిని సిద్ధింపచేయటం. ఇవన్నీ కూడా ఇస్లాం విద్య లక్ష్యాలే. ఇక ముఖ్యమైనదమ్మా ప్రవేశ ఉత్సవం. ఇస్లాం విద్యలో ప్రవేశ ఉత్సవం అనేది పేరేంటంటే బిస్మిల్లా. ఇస్లాం విద్యలో ప్రవేశ ఉత్సవం పేరేంటి? బిస్మిల్లా. ముస్లిం బాలుడికి 4 సంవత్సరాల 4 నెలలు నిండిన 4వ రోజు నాడు ఇస్లాం విద్యాలయంలో చేర్పించేవారట. గుర్తుపెట్టుకోండి, ముస్లిం బాలుడికి 4 సంవత్సరాల 4 నెలలు నిండిన 4వ రోజు నాడు, 4 సంవత్సరాల 4 నెలలు నిండిన 4వ రోజు నాడు ఇస్లాం విద్యాలయాల్లో చేర్పించేవారు. అయితే పాఠశాలలో చేర్పించేటప్పుడు బిస్మిల్లా అను ఉత్సవాన్ని జరిపించేవాళ్ళట. పాఠశాలలో ముస్లిం బాలుని చేర్పించేటప్పుడు ఏ ఉత్సవాన్ని జరిపించారంటే బిస్మిల్లా. బిస్మిల్లా అంటే శిశువుని ఇస్లాం గురువైన మౌల్వీ దగ్గరకు తీసుకుపోవడమే. చూడండి, బిస్మిల్లా అంటే అర్థం ఏంటంటే శిశువుని ఇస్లాం గురువైనటువంటి మౌల్వీ దగ్గరకు తీసుకుపోవడమే. గురువు దగ్గరకు తీసుకుపోయేటప్పుడు శిశువుకి కిరీటాన్ని తొడగడం జరుగుతుందట. గురువు దగ్గర తీసుకుపోయేటప్పుడు శిశువుకి దేన్ని తొడగడం జరుగుతుంది? కిరీటాన్ని తొడగడం జరుగుతుందట. ఇక బిస్మిల్లా ఉత్సవం జరగగానే ఖురాన్లోని కొన్ని భాగాలను గురువు ఉచ్చరించి విద్యాభ్యాసం ప్రారంభిస్తాడు. బిస్మిల్లా ఉత్సవం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఖురాన్లో ఉన్నటువంటి కొన్ని భాగాల్ని గురువు ఉచ్చరించి విద్యాభ్యాసం ప్రారంభిస్తాడు. దీన్నే బాలికల విషయంలోనైతే జార్ఫీ ఫానీ అని అంటారు. బాలికల విషయంలో విద్యాభ్యాసము ప్రారంభిస్తే దాన్ని ఏమని పిలుస్తారంటే జార్ఫీ ఫానీ అని చెప్పి అంటారు. ఇక ఇస్లాం విద్యా ప్రణాళిక ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఇస్లాం విద్యా వ్యవస్థలోని విద్యా ప్రణాళిక పాఠ్య ప్రణాళిక విద్యాస్థాయిని బట్టి ఉంటుంది. ఇక ఇందులో ఉన్నటువంటి దశల్లో మొదటి దశ మక్తబ్. ఏంటమ్మా? మక్తబ్. మక్తబ్ అన్నది ఇస్లాం విద్యా వ్యవస్థలోని తొలి పాఠశాల. ఇస్లాం విద్యా వ్యవస్థలోని తొలి పాఠశాల ఏది అంటే మక్తబ్. మక్తబ్ అనేది ఇస్లాం విద్యా వ్యవస్థలోని తొలి పాఠశాల. బిస్మిల్లా ఉత్సవం జరిగిన తర్వాత శిశువు చేరేటువంటి స్థలమే మక్తబ్ అన్నమాట. బిస్మిల్లా ఉత్సవం జరిగిన తర్వాత శిశువు చేరేటువంటిది మక్తబ్లోనే. ఇది ఇస్లాం వ్యవస్థలోని ప్రాథమిక పాఠశాలగా పేర్కొనవచ్చు. దేన్ని ఇస్లాం మత వ్యవస్థలో ప్రాథమిక పాఠశాలగా పేర్కొంటారంటే మక్తబ్. మక్తబ్ని ప్రాథమిక పాఠశాలగా పేర్కొనవచ్చు. ఈ మక్తబ్లు అనేవి సాధారణంగా మసీదుల్లో జరుగుతూ ఉండేవి. మక్తబ్లు అనేవి సాధారణంగా ఎక్కడ జరుగుతుంటాయి? మసీదుల్లో జరుగుతూ ఉంటాయి. అయితే మక్తబ్ అనే పదం కుతుబ్ అనే అరబిక్ పదం నుంచి పుట్టింది. కుతుబ్ అంటే రాయడం నేర్పే ప్రదేశము అని చెప్పి అర్థం. మక్తబ్ అనే పదం ఏ అరబిక్ పదం నుంచి పుట్టింది అంటే కుతుబ్ అన్న అరబిక్ పదం నుంచి పుట్టింది. కుతుబ్ అంటే వ్రాయడం నేర్పే ప్రదేశం అని అర్థం. ఇక మక్తబ్లోని విద్యా ప్రణాళిక గురించి తెలుసుకుందాం. ఇస్లాం ప్రాథమిక పాఠశాల అయిన మక్తబ్లో ప్రధానంగా 3 విషయాలు బోధిస్తారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది అరబిక్ అక్షరమాల.
ఇది భారతదేశంలో మలి ఇస్లాం కాలంలో ఉర్దూ అక్షరమాల అయిందట. అరబిక్ అక్షరమాల అనేది భారతదేశంలో మలి ఇస్లాం కాలంలో ఉర్దూ అక్షరమాల అయింది. ఇది మొట్టమొదటిదనమాట అరబిక్ అక్షరమాల. ఇక రెండోది వచ్చేసి ఖురాన్లోని సూక్తులను వల్లెవేయడం. రెండోది వచ్చేసి ఏంటమ్మా, ఖురాన్లోని సూక్తుల్ని వల్లెవేయడం. మూడోది వచ్చేసి క్రమం తప్పని నమాజ్. మూడోది వచ్చేసి క్రమం తప్పని నమాజు. ఇవి మూడు కూడా మక్తబ్లోని విద్యా ప్రణాళికలో ఉన్నటువంటి ప్రధానంగా బోధించబడేటువంటి మూడు విషయాలు. ఒకటి అరబిక్ అక్షరమాల, రెండోది ఖురాన్లోని సూక్తుల్ని వల్లెవేయించడం, మూడోది క్రమం తప్పని నమాజ్ చేయడం అనమాట. ఇక రెండోది వచ్చేసి మదర్సా. ఇప్పుడు దాకా మనం మక్తబ్ గురించి నేర్చుకున్నాం. రెండోది వచ్చేసి మదర్సా. ఇస్లాం విద్యా వ్యవస్థలో ప్రధానమైన విద్యా దశ అనేది మదర్సా అన్నమాట. ఇస్లాం విద్యా వ్యవస్థలో ప్రధానమైన విద్యా దశ అని దేన్ని చెప్పుకుంటారంటే మదర్సా అని చెప్పుకుంటారు. అయితే ఈనాటికి మాధ్యమిక ఉన్నత పాఠశాల విద్యా స్థాయితో దీన్ని పోల్చవచ్చు అన్నమాట. ఈ మదర్సాలని ఈనాటి మాధ్యమిక ఉన్నత పాఠశాల విద్యా స్థాయితోటి మనం పోల్చవచ్చు. అప్పటిలో ఉన్నటువంటి మదర్సాలు ఇప్పుడున్నటువంటి మాధ్యమిక ఉన్నత పాఠశాల విద్యా స్థాయికి సమానంగా ఉంటాయని అర్థం అన్నమాట. అయితే ముస్లిం మతాన్ని, సంస్కృతిని వ్యాపింపచేయటమే ఈ మదర్సాల ప్రధాన ఉద్దేశం. మదర్సాల ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ముస్లిం మతాన్ని, సంస్కృతిని వ్యాపింపచేయటం. మదర్సాల ప్రధాన ఉద్దేశం ఏంటి? ముస్లిం మతాన్ని, సంస్కృతిని వ్యాపింపచేయటం. అయితే ఈ మదర్సాలోని విద్యా ప్రణాళిక భాషాశాస్త్రం, ఉచ్చారణ, వ్యాకరణము, అలంకారాల గురించి ఉంటుందన్నమాట. ఇక రెండోది వచ్చేసి తాబి అంటే భౌతిక శాస్త్రం. మదర్సాలోని విద్యా ప్రణాళికలో ఉన్నటువంటివి ఏంటంటే మొదటిది భాషాశాస్త్రము, రెండోది తాబి, మూడోది రియాజీ అంటే గణిత శాస్త్రం అన్నమాట. నెక్స్ట్ నాలుగవది యునానీ అంటే వైద్య శాస్త్రము. ఇక లాస్ట్ వన్ వచ్చేసి ఇలాహి అంటే వేదాంతం. ఇందాక మనము మక్తబ్లో విద్యా ప్రణాళికలో అరబిక్ అక్షరమాల, అలాగే ఖురాన్లోని సూక్తుల్ని వల్లెవేయటం, క్రమం తప్పని నమాజు ఇవి ఉంటాయి. కానీ మదర్సాలో ఉండేవి ఏంటో తెలుసా? భాషాశాస్త్రం, తాబి, రియాజీ, యునానీ, ఇలాహి. ఉచ్చారణ, వ్యాకరణము, అలంకారాలకు సంబంధించిన మదర్సాలోని విద్యా ప్రణాళిక ఏది అంటే భాషాశాస్త్రము. భౌతిక శాస్త్రానికి సంబంధించిన మదర్సాలోని విద్యా ప్రణాళిక ఏది అంటే తాబీ అవుతుంది. గణిత శాస్త్రానికి సంబంధించిన మదర్సాలోని విద్యా ప్రణాళిక ఏది అంటే రియాజీ. వైద్య శాస్త్రానికి సంబంధించిన మదర్సాలోని విద్యా ప్రణాళిక ఏది అంటే యునానీ. వేదాంతమునకు సంబంధించిన మదర్సాలోని విద్యా ప్రణాళిక ఏది అంటే ఇలాహీ. ఇక మదర్సా ఐలా గురించి తెలుసుకుందాం. మూడవదైనటువంటి మదర్సా ఐలా గురించి తెలుసుకుందాం. వీటిని విద్యాలయాలు అనే బదులు రాజప్రసాదాల్లో వెలసిన విద్య, మత సంబంధ గోష్ఠులు అని చెప్పి అనవచ్చు. వీటిని విద్యాలయాలనే బదులు రాజప్రసాదాల్లో వెలిసిన విద్యా మత సంబంధ గోష్ఠులు అనవచ్చు. అంటే మదర్సా ఐలాలని అలా పిలవచ్చు అన్నమాట. వీటిని నేటి విశ్వవిద్యాలయాలతో పోల్చవచ్చు. వేటిని నేటి విశ్వవిద్యాలయాలతో పోల్చవచ్చు అంటే మదర్సా ఐలాలని. అవి మొఘల్ ప్రభువుల పాలనలో లాహోర్, ఢిల్లీ, అజ్మీర్లో ఉండేవి. మదర్సా ఐలాలు ఎక్కడ ఉండేవి అంటే మొఘల్ ప్రభువుల పాలనలో ఉండేవి. ఎక్కడ? మొఘల్ ప్రభువుల పాలనలో. ఏ ప్రాంతాల్లో ఉండేవంటే లాహోర్, ఢిల్లీ, అజ్మీర్. లాహోర్, ఢిల్లీ, అజ్మీర్లో మొఘల్ ప్రభువుల పాలనలో మదర్సా ఐలాలు ఉండేవి. అయితే వీటి ప్రణాళిక కానీ మనం చూసినట్లయితే ప్రణాళికలోని మొదటిది అధిభౌతిక శాస్త్రం, రెండోది వచ్చేసి తులనాత్మక మత అధ్యయనం, మూడోది వచ్చేసి మత శాస్త్రము. ఓకేనా? మెటాఫిజిక్స్, కంపారిటివ్ రిలిజియన్, అలాగే థియాలజీ ఈ మూడు ఉంటాయి. అధిభౌతిక శాస్త్రము, తులనాత్మక మత అధ్యయనము, మత శాస్త్రము ఇవన్నీ కూడా మదర్సా ఐలా ప్రణాళికలోనివే. ఇక నాలుగవదమ్మ ఇస్లాం విద్యలో
బోధనా పద్ధతులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఇస్లాం విద్యలో బోధనా పద్ధతులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. వైదిక విద్యలో మాదిరిగా ఇస్లాం విద్యలో కూడా వాచిక పద్ధతినే అవలంబిస్తూ ఉండేవాళ్ళు. ఇస్లాం మక్తబ్లలో, మదర్సాలలో పల్లె వేయడం అనేది ఉండేది. అలాగే వీటితో పాటు ఉపన్యాస, చర్చా పద్ధతుల్ని ఉన్నత తరగతుల్లో అవలంబిస్తూ ఉండేవారు. అలాగే మానిటోరియల్ పద్ధతి కూడా అమల్లో ఉండేది. ఇస్లాం విద్యా విధానంలో ఉన్నటువంటి బోధనా పద్ధతులు మనం చూసాం. పల్లె వేయటం ఉండేది. అలాగే ఉపన్యాస, చర్చా పద్ధతుల్ని తరగతుల్లో అవలంబించేవారు. అలాగే మానిటోరియల్ పద్ధతి కూడా అమల్లో ఉండేది. ఇక బోధనా భాష, ఆ భాష ఎలా ఉంటుందో తెలుసుకుందాం. పారసీక భాష, అరబ్బీ భాష, ఉర్దూ అనేవి ఉండేవి అనమాట. భారతదేశంలో ఉర్దూ మాతృభాషగా స్థిరపడిన తర్వాత ఉర్దూ అనేది వచ్చిందనమాట. అంతకుముందు మాత్రం పారసీక, అరబ్బీ భాషలే ఉండేవి. భారతదేశంలో ఉర్దూ అనేది మాతృభాషగా ఎప్పుడైతే స్థిరపడిందో అప్పుడు ఉర్దూ బోధనా భాష కూడా ఉందట. ఇక స్త్రీ విద్య గురించి తెలుసుకుందాం. ఇస్లాం సమాజము పరదా పద్ధతిని అవలంబించి స్త్రీ ఎడ వివక్షను పరాకాష్ఠకు తీసుకుపోయిందట. గుర్తుపెట్టుకోండి, ఇస్లాం సమాజం పరదా పద్ధతిని అవలంబించి, పరదా పద్ధతిని అంటే ముసుగు అనమాట. పరదా అంటే ముసుగు అని అర్థం. ఓకేనా? పరదా పద్ధతిని అవలంబించి స్త్రీ పట్ల వివక్షను పరాకాష్ఠకు తీసుకుపోయింది. స్త్రీకి మక్తబ్, మదర్సాలలోకి ప్రవేశించే అర్హత లేకుండా కూడా పోయిందట. మొఘల్ రాజవంశ స్త్రీలు రాజదర్బారులోని మదర్సాలకు వెళ్ళేవాళ్ళు. స్త్రీ విద్యను ఇస్లాం సూత్రరీత్యా నిరాకరించిందట. ఇదమ్మా స్త్రీ విద్యకు సంబంధించి. ఇస్లాం సమాజం పరదా పద్ధతిని అవలంబించి స్త్రీల పట్ల వివక్షని పరాకాష్ఠకు తీసుకుపోయిందట. స్త్రీకి మక్తబ్, మదర్సాల్లోకి ప్రవేశించే అర్హతని కూడా లేకుండా చేసిందట. మొఘల్ రాజవంశ స్త్రీలు రాజదర్బార్లోని మదర్సాలకు వెళ్ళేవాళ్ళట. స్త్రీ విద్యను ఇస్లాం సూత్రరీత్యా నిరాకరించిందట. ఇక గురువు శిష్యుల మధ్య సంబంధం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. జ్ఞాన సంబంధము, మతపరమైన నైతిక సంబంధం ఉండేవి. ఇస్లాం విద్యా విధానంలో గురు శిష్యుల మధ్య సంబంధం జ్ఞాన, మతపరమైన నైతిక సంబంధం ఉండేది. ఇస్లాం విద్యలో శిశువును దండించటం అనుమతించేవాళ్ళు. గురువు గురించి తెలుసుకుందాం. ఇస్లాం విద్య మతపరమైంది కాబట్టి సాధారణంగా మత పెద్దలే గురువుగా ఉండేవారు. మౌల్వి, ఇమాంలే గురువులుగా వ్యవహరించేవారు. గురువుల్ని మానిటోరియల్ పద్ధతిన ఎంపిక చేసేవారు. ఇప్పుడు మనం ఇస్లాం విద్యా విధానంలో గురువుల గురించి తెలుసుకున్నాం. మతపరమైన విద్య కాబట్టి ఇస్లాం విద్య సాధారణంగా మత పెద్దలే గురువులు అనమాట. అందులో ప్రధానంగా గురువులుగా వ్యవహరించేది మౌల్వి, ఇమాంలే. అయితే గురువుల్ని ఏ పద్ధతిని ఎంపిక చేసేవారంటే మానిటోరియల్ పద్ధతిన ఎంపిక చేసేవారు. ఇక ఇస్లాం విద్య మదింపు గురించి తెలుసుకుందాం. 600 సంవత్సరాల ఇస్లాం విద్య వలన భారతదేశ జ్ఞానము, పాలనా విధానము సుసంపన్నమైనవట. ఇప్పుడు ఇస్లాం విద్య సద్గుణాల గురించి తెలుసుకుందాం. ఇస్లాం విద్య భౌతిక, ఆధ్యాత్మిక, మత విద్యలను సమ్మేళనం చేయ ప్రారంభించడం ఒక సద్గుణంగా చెప్పవచ్చు. దీంతో విద్య వృత్తి ప్రాధాన్యతను సంతరించుకుందట. ఇస్లాం విద్య అనేది భౌతిక, ఆధ్యాత్మిక, మత విద్యలను సమ్మేళనం చేయి ప్రారంభించడం ఒక సద్గుణంగా చెప్తూ ఉన్నారు. ఇలా చేయటం వల్ల విద్య అనేది వృత్తి ప్రాధాన్యతను సంతరించుకుందట. ఓకే, ఇక నెక్స్ట్ ఆచరణాత్మక జ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వడాన్ని ప్రారంభించారట. ఇది ఒక సద్గుణం. అలాగే చరిత్ర రచన ఇస్లాం విద్యాకాలం నుంచి ప్రారంభమైందట. చరిత్ర గురించి రాయటం కూడా ఇస్లాం విద్యాకాలం నుంచే ప్రారంభమైందట. భారతీయ రచనల తర్జుమా ఈ కాలంలోనే జరిగిందట. విద్యలో వర్ణ వివక్షతను పాటించలేదు. ఇది గొప్ప విషయం అనమాట. విద్యలో మాత్రం ఇక్కడ వర్ణ వివక్షతను పాటించలేదు. అయితే ఇస్లాం విద్య దోషాలుగా చూసినట్లయితే స్త్రీ విద్యను నిషేధించటం, విద్య ఉన్నత వర్గాల వారికి పరిమితం కావడం, పరాయి భాషలో బోధన జరగటం, కేవలం వల్లె వేయటమే విద్యా పద్ధతిగా ఉండటం, కఠిన దండనలు పాఠశాలలో అమలు పరచటం, ఇవన్నీ కూడా ఇస్లాం విద్య దోషాలే. ఇస్లాం విద్యలో ప్రధానమైన దోషం ఏంటంటే స్త్రీ విద్యను నిషేధించటం, ఉన్నత వర్గాల వారికి ఈ ఇస్లాం విద్య అనేది పరిమితం కావడం కూడా ఒక దోషమే. పరాయి భాషలో బోధన జరగటం, అలాగే కేవలం వల్లె వేయటమే ఒక విద్యా పద్ధతిగా ఉండటం అనేది, అలాగే కఠిన దండనలు పాఠశాలల్లో
అమలుపరచడం, ఇవన్నీ కూడా ఇస్లాం విద్యా దోషాలే. ఇక మిశ్రమ సంస్కృతి ఇస్లాం విద్య ఏ విధంగా ఉందో చూద్దాం. విద్య సాంస్కృతిక అంగము. విద్య వలనే సాంస్కృతిక సంగమము, మిశ్రమము జరగకపోయినప్పటికీ మిశ్రమ సంస్కృతి ఆవిర్భావానికి విద్య కూడా తన వంతు పాత్రను పోషించింది. ప్రజల మధ్య రెండు సంస్కృతుల సంపర్కం వలన ఒక మిశ్రమ సంస్కృతి అమల్లోకి వచ్చింది. ప్రజల కట్టుబాటుల్లో, వేషభాషల్లో, ఆహారము ఆహార్యాల్లో, సాహిత్య సంగీతాలలో, విందు వినోదాల్లో, పండుగలు పబ్బాల మధ్య సంపర్కం జరిగి రెండు మిళితమైన మిశ్రమ సంస్కృతి ఆవిర్భవించింది. ఇక ప్రత్యక్ష తార్కాణాలు ఏంటో తెలుసుకుందాం. అరబిక్, హిందీ కలయికలతో ఏర్పడిన ఉర్దూ భాష. ఉర్దూ భాష వేటి కలయికతో ఏర్పడింది అంటే అరబిక్, హిందీ. అరబిక్, హిందీల కలయికతో ఏర్పడిన భాష ఉర్దూ భాష. మసీద్, గుడిల వల్ల ఏర్పడినది దర్గా. మసీదు, గుడిల వల్ల ఏర్పడినది దర్గా. భారతీయ అరబ్బీ సంగీతాల మిశ్రమం వలన వచ్చిన కవ్వాలి, గజల్స్, షెహనాయ్ వాయిద్యం. భారతీయ అరబ్బీ సంగీతాల మిశ్రమాల వలన వచ్చిన వాయిద్యాలు ఏంటో చూడండి. కవ్వాలి, గజల్స్, షెహనాయ్ వాయిద్యం. ఇక రెండు వంటకాల వల్ల ఉనికిలోకి వచ్చిన బిర్యానీ వంటకం. రెండు వంటకాల వల్ల ఉనికిలోకి వచ్చిన బిర్యానీ వంటకం. ఈ బిర్యానీ వంటకం ఇస్లాంల కాలంలోనే ఉందట. ఇక ముఖ్యమైన కమిటీలు, వాటి ప్రాముఖ్యం, అవి ఎప్పుడు స్థాపించారో ఇప్పుడు తెలుసుకుందాం. వుడ్ తాకీద్ కమిటీ. వుడ్ తాకీద్ కమిటీ అనేది 1854లో స్థాపించారు. అయితే దీని ప్రాముఖ్యం ఏంటంటే భారతదేశ విద్యా విధానానికి ఈ వుడ్ తాకాద్ అనేది ఆగ్నా కార్టా లాంటిదని చెప్తారు. ఇక రెండోది వచ్చేసి హంటర్ కమిషన్. ఇది 1882లో స్థాపించారు. ప్రాథమిక విద్యలో మార్పులు తేవటమే ఈ హంటర్ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్నే భారతీయ విద్యా కమిషన్ అని కూడా చెప్పుకుంటారు. ఇక హార్టాగ్ కమిటీ 1929లో స్థాపించారు. హార్టాగ్ కమిటీని 1929 వరకు జరిగిన పాఠశాల విద్యా ప్రగతికి అడ్డు నిలుస్తున్న కారణాలని ఇందులో గుర్తించడం జరిగింది. ఇక సార్జెంట్ నివేదిక 1944లో ప్రవేశపెట్టారు. భారతదేశ విద్యాభివృద్ధికి విద్యా ప్రణాళికని రూపొందించడం జరిగింది. ఇక రాధాకృష్ణ కమిషన్ 1948-49లో ప్రవేశపెట్టబడింది. స్వాతంత్రానంతరం ఉన్నత విద్యని పునర్నిర్మించటమే ఈ కమిషన్ యొక్క ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యత. దీన్నే విశ్వవిద్యాలయాల కమిషన్ అని కూడా రాధాకృష్ణ కమిషన్ని చెప్పుకుంటారు. ఇక మొదలియార్ కమిషన్ 1952-53లో ప్రవేశపెట్టారు. మాధ్యమిక విద్యపై సూచనలు ఇవ్వడానికి ఈ మొదలియార్ కమిషన్ అనేది ఏర్పడిందనమాట. ఇక కొఠారి కమిటీ 1964-66 మొత్తం విద్యా వ్యవస్థని ప్రక్షాళనం చేసి విద్యా వ్యవస్థ మొత్తానికి మార్గనిర్దేశనం చేయటం అనేదే ఈ కొఠారి కమిటీ యొక్క ప్రాముఖ్యత. ఇక ఈశ్వర్ భాయ్ పటేల్ కమిటీ 1977లో స్థాపించడం జరిగింది. 1968 జాతీయ విద్యా విధానంను పటిష్టపరచడానికి తీసుకోవలసిన విధి విధానాలని సూచించడానికి ఉద్దేశించిందట. ఇక భారతీయ జాతీయ విద్యా విధానం 1986 రాజీవ్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా భారత్ని 21వ శతాబ్దంలో శక్తివంతంగా తయారు చేయటం, ఇదే ప్రాముఖ్యతగా మనం చెప్పుకోవచ్చు. ఇక రామ్మూర్తి కమిటీ 1990లో స్థాపించారు. 1986లో ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానంపై సమీక్ష చేయడానికి ఈ రామ్మూర్తి కమిటీ ఉద్దేశించిందట. అయితే ఇక నెక్స్ట్ జనార్దన్ రెడ్డి కమిటీ 1991లో స్థాపించారు. 1986 జాతీయ విద్యా విధానం సమీక్షించటం, ఆచార్య రామ్మూర్తి కమిటీ రిపోర్టుని పరిశీలించటం ఈ జనార్దన్ రెడ్డి కమిటీ యొక్క ప్రాముఖ్యతలు. ఇక ఎస్పాల్ కమిటీ 1992లో స్థాపించారు. పిల్లల స్కూల్ బ్యాగులపై ఈ కమిటీ నియమించబడింది. ఇక సవరించినటువంటి కార్యాచరణ పథకం 1992లో స్థాపించబడింది. ఈ సవరించిన జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా దీన్ని రూపొందించారు. అయితే జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005
ఎన్సిఎఫ్ అని చెప్పి అంటాం, నేషనల్ కరికులం ఫ్రేమ్. 1993 నివేదిక ఆధారంగా పాఠశాల విద్యని పునర్నిర్మించటం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.